గుడ్ ఈవినింగ్ యూఎస్. నా పేరు సుష్మిత. వెల్కమ్ టు హోమ్ ఫస్ట్ లైవ్. సో ప్రతి వారం మీకు హోమ్ లోన్ పొందడం ఎలా మరియు అనేక టాపిక్స్ మీద లైవ్ సెషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వారం మనం హోమ్ ఫస్ట్ వారి కస్టమర్ పోర్టల్ యాప్ ని డౌన్లోడ్ చేసి ఉపయోగించడం ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు ఇంటి నుండే హోమ్ లోన్ ఒక సేవలను ఎలా పొందవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్యుమెంట్ రిక్వెస్ట్ ప్లేస్ చేయొచ్చు, పేమెంట్స్ చేయొచ్చు పోర్టల్ యాప్ ద్వారా, మరియు హోమ్ లోన్ వివరాలను ఇంటి నుండే తెలుసుకోవచ్చు. మీకు ఎలాంటి క్వెరీస్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సెషన్ చివరిలో మీకు ఆన్సర్ ఇవ్వబడుతుంది. సో హోమ్ ఫస్ట్ కస్టమర్ పోర్టల్ యాప్ అనేది యూజర్ ఫ్రెండ్లీగా క్రియేట్ చేయబడుతుంది. సో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కస్టమర్ పోర్టల్ యాప్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. ముందుగా యాప్ ఇన్స్టాల్ చేసుకొని రిజిస్టర్ అవ్వడం ఎలా అనేది చూద్దాం. సో ఫస్ట్ మనం స్మార్ట్ ఫోన్స్లో ప్లే స్టోర్ అనే యాప్లోకి వెళ్ళి సర్చ్ సెక్షన్లో హోమ్ ఫస్ట్ కస్టమర్ పోర్టల్ అనేది మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. సో దానిలో వచ్చే ఫస్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మనకి యాప్ ఇన్స్టాల్ అవ్వగానే వెంటనే మనకి స్క్రీన్ మీద చూజ్ యువర్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ అనేది వస్తుంది. సో అక్కడ మీకు 5 భాషలు కనిపిస్తుంది. సో ఫస్ట్ ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ, మరాఠీ మరియు తమిళ్ భాషలో అక్కడ కనిపిస్తుంది. మీకు ఏ భాష అయితే అనుకూలంగా ఉందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయొచ్చు. సో వన్స్ మీరు ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి లాగిన్ పేజ్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో ఈ లాగిన్ పేజ్లో మీరు ముందుగా రిజిస్టర్ అయి ఉంటే కనుక మీ మొబైల్ నెంబర్ మరియు పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ చేయొచ్చు. ఒకవేళ మీరు ముందుగా రిజిస్టర్ అవ్వకపోతే కింద రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ని మీరు ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే మీకు మీ లోన్ అకౌంట్ నెంబర్ మరియు మీ మొబైల్ నెంబర్ని అక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు లోన్ అకౌంట్ నెంబర్ అంటే ఏంటో తెలియని పక్షంలో మీకు ఇచ్చిన కస్టమర్ కాపీ ఏదైతే ఉందో ఆ బుక్లో శాంక్షన్ లెటర్ తీసుకోండి. ఆ శాంక్షన్ లెటర్లో మీకు రైట్ సైడ్ టాప్ కార్నర్లో మీ లోన్ అకౌంట్ నెంబర్ అనేది క్లియర్గా ఉంటుంది. సో ఆ నెంబర్ని మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ మీ మొబైల్ నెంబర్ అంటే ప్రతి మంత్ మీకు ఏదైతే రిమైండర్ మెసేజెస్ ఎవరి నెంబర్కి అయితే వస్తుందో మెయిన్ అప్లికెంట్ నెంబర్ని, ఆ నెంబర్ని మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు ఎంటర్ చేసినాక రిజిస్టర్ అనే బటన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ప్రెస్ చేసిన తర్వాత ఓటీపీ 1 టైం పాస్వర్డ్ అనేది కస్టమర్ నెంబర్కి వెళ్తుంది. మీరు ఆ 1 టైం పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు పాస్వర్డ్ సెట్ చేసుకునే ఆప్షన్ ఆ పేజ్ వస్తుంది. సో ఆ పేజ్లో మీరు 8 డిజిట్స్ ఏదో ఒక పాస్వర్డ్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్ టు లాగిన్ పేజ్కి వస్తారు. అక్కడ మీ మొబైల్ నెంబర్ మరియు మీ పాస్వర్డ్, మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ అనే బటన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు మీ మొబైల్ నెంబర్ని టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ మీరు ఏదైతే ఇప్పుడు పాస్వర్డ్ సెట్ చేసుకున్నారో దాన్ని కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మనకి లాగిన్ అయిన తర్వాత ఇలా డాష్ బోర్డ్ వ్యూ కనిపిస్తుంది. సో దానిలో మీ లోన్ అకౌంట్ నెంబర్ కనిపిస్తుంది. సో ఈ డాష్ బోర్డ్ ని మీకు శ్వేత నంబూరి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓవర్ టు యు. థ్యాంక్ యూ సుష్మిత. సో ఇప్పుడు మీకు కనిపించేది డాష్ బోర్డ్లో మీకు కనిపించే వివరాలు వచ్చేసి లోన్ అకౌంట్ నెంబర్. ఇది కస్టమర్కి ప్రత్యేకంగా హోమ్ ఫస్ట్ వారు ఇచ్చే లోన్ అకౌంట్ నెంబర్ అనమాట. దీన్ని రిఫరెన్స్ నెంబర్గా కూడా మనం ట్రీట్ చేయొచ్చు. దీని ద్వారా లాగిన్ అవ్వడం వల్ల వీళ్ళకి మొత్తం ఏమైతే లోన్ శాంక్షన్ అయిందో, డిస్బర్స్ అయిందో మొత్తం డీటెయిల్స్ దీని ద్వారా వీళ్ళకి అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ మీరు పక్కకి స్లైడ్ చేస్తే మీకు కనిపించేది ఇన్సూరెన్స్. సో కస్టమర్కి మనం ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మనము భారతీయ ఎక్సెల్ లైఫ్ ఇన్సూరెన్స్ వారితో టైఅప్ అయ్యాము. సో ఇక్కడ కనిపించేది భారతీయ ఎక్సెల్ లైఫ్ ఇన్సూరెన్స్తో మనం టైఅప్ అయిన వచ్చిన ఇన్సూరెన్స్ డీటెయిల్స్ అనమాట. సో కస్టమర్కి అది కాకుండా ఇంకేమైనా టాప్అప్స్ కానీ ఇంకేమైనా ఉన్నా కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో జనరల్గా ఈ డాష్ బోర్డ్లో సో కింద మనకు కనిపించేటట్టు డాష్ బోర్డ్, లోన్స్, పేమెంట్స్, నోటిఫికేషన్స్ అండ్ మోర్. సో ఫస్ట్ మనం డాష్ బోర్డ్ సెక్షన్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ది లోన్ అవుట్ స్టాండింగ్. సో లోన్ అవుట్ స్టాండింగ్ మీద క్లిక్ చేస్తే జనరల్గా కస్టమర్ యొక్క టెన్యూర్ ఎంత, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, సో ఆయనకి ఎంత అవుట్ స్టాండింగ్ ఉంది, లైక్ అవుట్ స్టాండింగ్ ఇన్ ద సెన్స్ ఆయనకి ఎంత అసలు ఉంది, ఇంకా ఎంత బాకీ ఉంది తీర్చడానికి అనేది ఇక్కడ వివరంగా కనిపిస్తుంది. సో కస్టమర్ ఈ అసలు మొత్తాన్ని ఒకసారి క్లియర్ చేసుకోవాలి అని అంటే కనుక పేమెంట్ ఆప్షన్ ద్వారా మనం చేసుకోవచ్చు. ఇక్కడ కింద పేమెంట్స్ ఆప్షన్లో మనకి కనిపించేది దిస్ మంత్ డ్యూ అంటే కస్టమర్కి ఈ నెలలో ఏదైనా పేమెంట్ పెండింగ్ ఉంటే కనుక ఇక్కడ కనిపిస్తుంది. ఈఎంఐ జనరల్గా ప్రతి
నెల 4-5 తారీఖుల్లో 4వ తారీఖున మనకి కట్ అవుతుంది. ఒకవేళ 4వ తారీఖు కనుక ఏదైనా సెలవు కానీ లేకపోతే సండేస్ కానీ ఫెస్టివల్స్ కానీ వస్తే కనుక అది 5వ తారీఖు కానీ 6వ తారీఖు కానీ షిఫ్ట్ అవుతుంది. దానికి రిమైండర్ మెసేజెస్ అండ్ వేరే ద్వారా కూడా కాల్స్ ద్వారా కూడా కస్టమర్కి ఇంటిమేషన్ అనేది వెళ్తుంది. సో ఒకవేళ కస్టమర్ బ్రాంచ్కి రాకుండా పోర్టల్ ద్వారానే పేమెంట్ చేసుకునే ఆప్షన్ మనం ఇక్కడ కలిగజేస్తున్నాం. సో ఈ 7,000 డ్యూ అనేది కస్టమర్ ఎలా పే చేసుకోవచ్చు అంటే మేక్ ఏ పేమెంట్ ఆప్షన్కి వెళ్ళి మీకు టోటల్గా 4 పేమెంట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి, 4 ఆప్షన్స్. ఫస్ట్ ఇది వచ్చేసి ఈఎంఐ. సో కస్టమర్ తన ఈఎంఐని క్లియర్ చేసుకోవడానికి ఫస్ట్ ఆప్షన్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాం. సో ఈఎంఐలో ఆయనకి టాప్అప్ ఆర్ రీసే. సో హోమ్ లోన్ ఏదైతే మీరు మెయిన్ లోన్ ఉందో దాన్ని హోమ్ లోన్గా ఇక్కడ పరిగణిస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాప్అప్ లోన్. సో కస్టమర్ పే చేయాల్సింది హోమ్ లోన్ ఈఎంఐ బాకీ కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తాం. సో ఈఎంఐ పేమెంట్ 7,000 పెండింగ్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తే కస్టమర్కి డైరెక్ట్గా అది గూగుల్ పే ట్రాన్సాక్షన్స్ ఆర్ ఫోన్పే ఆర్ వయా ఏదైతే పేమెంట్ ట్రాన్సాక్షన్స్ గేట్వేస్ ఉంటాయో వాటికి కనెక్ట్ అవుతుంది. సో డైరెక్ట్గా మీరు పేమెంట్ చేసేయచ్చు. వన్స్ ద పేమెంట్ అయిపోయిన తర్వాత అవుట్ స్టాండింగ్ అమౌంట్లో నుండి 1 వీక్లో మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ పేమెంట్. హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీలో మనకి ఉన్నది స్పెషల్ పేమెంట్ ఆప్షన్ వచ్చేసి పార్ట్ పేమెంట్. సో పార్ట్ పేమెంట్ ద్వారా ఏంటంటే కస్టమర్ రెగ్యులర్గా కట్టే ఈఎంఐ కాకుండా ఎక్స్ట్రా పేమెంట్స్ ఏమైనా చేసుకోవడానికి దీనిలో అవకాశం ఇస్తారు. అది ఎంతైనా అమౌంట్ అవ్వచ్చు. మీ దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా అసలు నుండి కట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10,000 నా దగ్గర ఉన్నాయి అనుకుంటే 10,000 అమౌంట్ అనేది ఇక్కడ పే చేసుకొని దానికి ప్రీపేమెంట్ ఆప్షన్ టైప్ ఉంది కదా, దానిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 10,000 ఏదైతే కడతాడో కస్టమర్ అది డైరెక్ట్గా ఆయన అసలు నుండి కట్ అయిపోతుంది. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ కస్టమర్కి 80,000 లోన్ ఉంది, 10,000 కస్టమర్ పే చేశారు. సో కస్టమర్ యొక్క అవుట్ స్టాండింగ్ అమౌంట్ వచ్చేసి 70,000 ఉంటుంది. కస్టమర్ 70,000 ఆప్షన్కి నెక్స్ట్ మంత్ ఈఎంఐ కట్టడానికి ఈఎంఐ రిడక్షన్ కానీ టెన్యూర్ రిడక్షన్ కానీ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈఎంఐ రిడక్షన్ అంటే కస్టమర్ కట్టే ఈఎంఐని తగ్గిస్తారు. టెన్యూర్ రిడక్షన్ అంటే సంవత్సరాలు తగ్గిస్తారు. సో ఏదో ఒక ఆప్షన్ కస్టమర్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఇక్కడ పేమెంట్ ఎంతైతే అమౌంట్ చేస్తున్నామో అది క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ నొక్కి సో ఇక్కడ పేమెంట్ గేట్వే ద్వారా కస్టమర్ పేమెంట్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ రిక్వెస్ట్. సో సర్వీస్ రిక్వెస్ట్ వచ్చేసి కస్టమర్కి ఎటువంటి సర్వీస్ రిక్వెస్ట్ ఉన్నా కూడా దీని నుండి పేమెంట్ చేసుకోవచ్చు. సో సర్వీస్ రిక్వెస్ట్లో డాక్యుమెంట్ రిక్వెస్ట్ అయి ఉండొచ్చు, లైక్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ కానీ ఎటువంటి డాక్యుమెంట్ అయినా కస్టమర్ రిక్వెస్ట్ చేయొచ్చు. వన్స్ ఫినాన్షియల్ ఇయర్లో 1 టైం కంటే ఎక్కువ సార్లు కస్టమర్ అనేది డాక్యుమెంట్ని రైజ్ చేస్తే 100 రూపీస్ అనేది ఎక్స్ట్రా ఛార్జెస్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ అనేది రిక్వెస్ట్ పెట్టారు ఫినాన్షియల్ ఇయర్లో, అంటే ఏప్రిల్ నుండి మార్చ్ లోపల 1 టైం అనేది కస్టమర్ కనుక ఆల్రెడీ తీసుకొని ఉంటే 100 రూపీస్ డాక్యుమెంట్కి పే చేస్తేనే మనకి డాక్యుమెంట్ అనేది ఇస్తారు. సో ఈ 100 రూపీస్ కస్టమర్ నెఫ్ట్ ఆర్ వేరే ట్రాన్సాక్షన్స్ వల్ల కాకుండా డైరెక్ట్గా యాప్ ద్వారానే పే చేయొచ్చు. ఇక్కడ కంటిన్యూ నొక్కి పేమెంట్ గేట్వేకి మీకు ప్రొసీడ్ చేస్తుంది, అక్కడ నుండి మీరు పే చేయొచ్చు. సో మీరు వన్స్ ఇలా పేమెంట్స్ చేయగానే ఆటోమేటిక్గా మాకు సిస్టంలో అనేది జనరేట్ అయిపోతుంది రిసిప్ట్. నెక్స్ట్ ఆటో ప్రీపే ఆప్షన్. ఆటో ప్రీపే ఆప్షన్ ఏంటంటే కస్టమర్ ఎవ్రీ మంత్ 4th కట్టే ఈఎంఐ కాకుండా ఎక్స్ట్రా అమౌంట్ ఎంతైనా 500 ఆర్ అబౌవ్ అప్ టు హిస్ ఈఎంఐ, అంటే ఈఎంఐ అమౌంట్ వరకు ఎంతైనా అమౌంట్ కస్టమర్ పే చేసుకోవచ్చు. అది 500 నుండి ఎంతైనా అమౌంట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆటో ప్రీపేలో 1,000 రూపీస్ ఎవ్రీ మంత్ కట్టాలనుకుంటున్నాను. సో ఇది 15th ఎవ్రీ మంత్ కస్టమర్ అకౌంట్ నుండి డైరెక్ట్గా డిడక్ట్ అవుతుంది. 4th ఈఎంఐ ఎలాగైతే డిడక్ట్ అవుతుందో కస్టమర్ అకౌంట్ నుండి కంపల్సరీగా ఈ 1,000 రూపీస్ కూడా 15th డిడక్ట్ అవుతుంది. కస్టమర్ ఈ ఆప్షన్ ఆయన టెన్యూర్ పీరియడ్లో ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా స్టాప్ చేసుకోవచ్చు. 20 సంవత్సరాల లోన్ అయితే కనుక 1,000 రూపీస్ అనేది 20 yearsలో ఆయన సెకండ్ ఇయర్ నుండి స్టార్ట్ చేసుకోవచ్చు. ముందుగా ఒక్కోసారి కస్టమర్కి అమౌంట్ అనేది అవైలబుల్గా ఉండదు. ఒక నెల కట్టకపోయిన పక్షంలో 1 month ప్రయర్ అనేది కస్టమర్ మనకి ఇంటిమేట్ చేయాల్సి ఉంటుంది, ఈ మంత్ ఆటో ప్రీపే వద్దు అని చెప్పి. అప్పుడు ఆ మంత్ అనేది మనం ఆపుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లా పేమెంట్స్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ డాష్ బోర్డ్లో మీకు కనిపిస్తున్న సెక్షన్ సర్వీస్ రిక్వెస్ట్. సర్వీస్ రిక్వెస్ట్ గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ 4 ఉన్న మిగతా ఆప్షన్స్ గురించి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో ప్రొఫైల్లోకి వెళ్తే కస్టమర్ యొక్క పాన్ కార్డ్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, ఎవరు అప్లికెంట్, ఎవరు కో అప్లికెంట్, మనకి లోన్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరివి డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తాయి. సో ఇది ప్రొఫైల్. సో ప్రైవసీ ఇష్యూస్ వల్ల మనం ఈ ప్రొఫైల్ అనేది ఓపెన్ చేయట్లేదు. సో ఎవరికైతే కస్టమర్ పోర్టల్ డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళ యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్ వాళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ డిస్బర్స్మెంట్. సో డిస్బర్స్మెంట్ వచ్చేసి ఇక్కడ లోన్ అకౌంట్ నెంబర్లో ఎంత అయితే అమౌంట్ డిస్బర్స్ అయింది, సో అమౌంట్ ఎంత డిస్బర్స్, సో ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో అమౌంట్ ఎంత డిస్బర్స్ అయిందో కస్టమర్ది ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి దానికి ఎంత అయితే ఈఎంఐ కడుతున్నారో దానికి ఇందాక నేను చెప్పినట్టు డ్యూస్లో కనిపిస్తుంది. సో రీసెంట్ డిస్బర్సల్స్ ఏవైతే అయినాయో లాస్ట్ 3 డిస్బర్సల్స్ అవి ఏ డేట్న అయినాయి విత్ రిఫరెన్స్ నెంబర్ కస్టమర్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో కొంతమంది కస్టమర్స్కి డౌట్ ఉంటుంది, మాకు పేమెంట్ పడలేదండి, పడిందని చెప్పారు కానీ మాకు పడలేదు, ఇలాంటి క్వైరీస్ వస్తూ ఉంటారు. సో కస్టమర్స్ ఏంటంటే లాస్ట్ 3 పేమెంట్స్ ఎప్పుడైతే హోమ్ ఫస్ట్ నుండి వాళ్ళకి చెక్స్ పడినాయో అవి డేట్స్తో అండ్ రిఫరెన్స్ నెంబర్స్తో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు క్లియర్గా. నెక్స్ట్ వచ్చేసి బ్రాంచ్ లొకేటర్. సో బ్రాంచ్ లొకేటర్లో ఏంటి అంటే కస్టమర్ ఎవరైనా ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక బ్రాంచ్కి కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారు, ఆయనకి అడ్రస్ తెలీదు, ఫోన్ నెంబర్ తెలీదు, ఎలా కాంటాక్ట్ చేయాలో తెలియట్లేదు అని అంటే ఇక్కడ మీకు పర్టికులర్గా ఏ బ్రాంచ్ కావాలో వాళ్ళది ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం విజయవాడ సెర్చ్ చేద్దాం. విజయవాడ సెర్చ్ చేయగానే ఇక్కడ ప్రైమరీ నెంబర్ అండ్ అడ్రస్ వచ్చేస్తుంది. ఈ ప్రైమరీ నెంబర్ దగ్గర మీకు కనిపిస్తున్న ఫోన్ సింబల్ దగ్గర క్లిక్ చేస్తే డైరెక్ట్గా బ్రాంచ్కి కాల్ వెళ్ళిపోతుంది. మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని బ్రాంచ్ వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. అలానే మ్యాప్ ఇక్కడ కనిపిస్తుంది కదా సింబల్, ఈ మ్యాప్ సింబల్ మీద మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు రూట్ మ్యాప్కి వెళ్ళిపోతుంది, డైరెక్షన్స్ మీకు క్లియర్గా కనిపిస్తాయి. దీని ద్వారా కూడా మీరు బ్రాంచ్ని కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ రిక్వెస్ట్. సర్వీస్ రిక్వెస్ట్లో మనకి 4-5 రకాల సర్వీస్ రిక్వెస్ట్ ఉంటాయి. దీనిలో ఏంటంటే డాక్యుమెంటేషన్ పర్పస్ అయ్యి ఉండొచ్చు, లేదా ఏదైనా క్వైరీ అయ్యి ఉండొచ్చు, కస్టమర్ సర్వీస్ రిక్వెస్ట్ ద్వారా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ పెండింగ్లో కనిపించేది ఏంటంటే ఆల్రెడీ కస్టమర్ ఇప్పుడు పెట్టిన కేసెస్ ఏమైనా పెండింగ్లో ఉంటే ఇవి ఇక్కడ కనిపిస్తాయి. ప్రస్తుతానికి ఇక్కడ నో రికార్డ్స్ అని కనిపిస్తుంది, కానీ కస్టమర్ ఏదైనా క్వైరీ పెడితే కనుక అది రిజాల్వ్ అయ్యేంత వరకు ఇక్కడ పెండింగ్లో కనిపిస్తుంది. నెక్స్ట్ క్లోజ్డ్ వచ్చేసి కస్టమర్ ఆల్రెడీ పెట్టిన క్వైరీస్ రిజాల్వ్ అయినట్టు కానీ లేకపోతే డూప్లికేట్ అని కనిపించేది ఏంటంటే కస్టమర్ మల్టిపుల్ టైమ్స్ ఆ రిక్వెస్ట్ పెడితే కనుక అది డూప్లికేట్ రికార్డ్ కింద వెళ్తుంది అన్నమాట. సో ఇక్కడ ఆయన ట్రాక్ చేసుకోవచ్చు. సో ఎండింగ్లో మనం ఇక్కడ ప్లస్ కనిపిస్తుంది కదా, ఇది ప్లస్. న్యూ రిక్వెస్ట్ ఏదైనా ప్లేస్ చేయాలంటే ఆ ప్లస్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ రిక్వెస్ట్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆటో ప్రిపే అయితే ఆటో ప్రిపే. ఇందాక నేను చెప్పినట్టు ప్రతి మంత్ 15వ తారీఖున కొంత అమౌంట్ రిక్వెస్ట్ పెట్టుకోవాలి అని అంటే యాక్టివేట్ చేయాలి అనుకుంటే ఆ ఆప్షన్ని ఇక్కడ ఈ రిక్వెస్ట్ ద్వారా మీరు ప్లేస్ చేయొచ్చు. సో ఇక్కడ సబ్జెక్ట్ ఇట్లా రిక్వెస్ట్ అనేది ప్లేస్ చేసుకొని మీరు ఎంతైతే అమౌంట్ ఆటో ప్రిపేర్లో పెట్టుకుంటున్నారో అది ఇక్కడ డిస్క్రిప్షన్లో రాసి మాకు సబ్మిట్ చేస్తే రిక్వెస్ట్ అనేది రేజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ క్వైరీస్లో మనకి అడ్రస్ చేంజ్ అండ్ కాంటాక్ట్ నెంబర్ చేంజ్. ఫర్ సపోజ్ మీకు అడ్రస్ చేంజ్ అంటే మీకు వస్తున్న కాల్స్ కానీ కాంటాక్ట్ నెంబర్లో చేంజ్ చేసుకోవాలి అంటే మీకు వస్తున్న కాల్స్, రిమైండర్స్, ఎస్ఎంఎస్ఎస్ కంపెనీ నుండి వచ్చేవి ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు వద్దు అనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ చేంజ్ పెట్టుకొని కాంటాక్ట్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఓల్డ్ నెంబర్ అండ్ న్యూ నెంబర్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నెంబర్ ఏంటి, న్యూ నెంబర్ ఏంటి ఇట్లా డిస్క్రిప్షన్లో రాసి మనకి సర్వీస్ రిక్వెస్ట్ అనేది పెడితే కనుక హెడ్ ఆఫీస్కి డైరెక్ట్గా రిక్వెస్ట్ వెళ్తుంది, అది బ్రాంచ్కి వాళ్ళు అలొకేట్ చేస్తారు. దాన్ని బట్టి మేము మీ రిక్వెస్ట్ని చూస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ చేంజ్. ఒకవేళ మీ అడ్రస్ ఏదైతే ఉందో మీ పాన్ కార్డ్ ఆర్ ఆధార్ కార్డ్ ప్రకారం మేము ఏదైతే అడ్రస్ పెట్టామో మీకు అది అడ్రస్ వద్దు, మాకు డాక్యుమెంటేషన్ అంతా వేరే అడ్రస్కి రావాలి అని అనుకుంటే కనుక మీరు ఇక్కడ అడ్రస్ చేంజ్ ద్వారా కూడా సేమ్ డిస్క్రిప్షన్లో మీ ప్రజెంట్ అడ్రస్ దానికి సంబంధించిన ప్రూఫ్ ఏదైనా ఉంటే బ్రాంచ్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఇక్కడ చేస్తారు. సో ఇలా ప్లేస్ చేసిన రిక్వెస్ట్ అన్నీ కూడా హెడ్ ఆఫీస్కి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి.
డాక్యుమెంట్ రిక్వెస్ట్లో మనకి 4 టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్ రిక్వెస్ట్ ఉంటుంది. ఒకటి వచ్చేసి అకౌంట్ స్టేట్మెంట్ అనేది మీకు దేనికి కావాలి అంటే ట్రాక్ చూసుకోవడానికి కావాలా, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడానికి కావాలా, దేనికి కావాలి అనేది మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఓఏ అంటే స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ నాకు ఐటీఆర్ పర్పస్ కోసం కావాలి, అది ఏ ఇయర్కి కావాలి అనేది కూడా మీరు క్లియర్గా ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇయర్ తెలియకపోతే మనకి ఐటీఆర్ అనేది అది ప్రొవిజనల్ సర్టిఫికేటా లేకపోతే ఇంట్రెస్ట్ సర్టిఫికేటా దేని గురించి అనేది ఏ ఫినాన్షియల్ ఇయర్కి మీకు పర్టికులర్గా కావాలి అనేది మీరు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఇవ్వడం కుదరదు అనమాట. సో అంటే మళ్ళీ బ్రాంచ్ వాళ్ళు మీకు ఫోన్ చేసి మీకు ఏ ఇయర్ కావాలి అనేది పర్టికులర్గా అడుగుతారు. సో కస్టమర్ పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఐటీఆర్ కోసం అయితే. ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ అంటే ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్ది, ప్రొవిజనల్ సర్టిఫికేట్ అంటే ప్రజెంట్ ఫినాన్షియల్ ఇయర్ది మీరు తీసుకోవచ్చు ఐటీఆర్ ఫైల్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి రిసిప్ట్ అనమాట. రిసిప్ట్ దేనికంటే మీరు ఏదైనా పేమెంట్ చేసి ఉంటే అదర్ దెన్ దీని ద్వారా కాకుండా, యాప్ ద్వారా కాకుండా బయట నుండి కానీ మీరు చెక్ డిపాజిట్ చేసినా లేకపోతే నెఫ్ట్ ట్రాన్సాక్షన్స్ ఏదైనా చేసినా ఏదైనా దానికి రిసిప్ట్ మీకు అందని పక్షంలో మీ ఫోన్కి మెసేజ్ డైరెక్ట్గా వస్తుంది పలానా డెబిట్ అయిందని చెప్పి. అలా రాని పక్షంలో రిసిప్ట్ అనేది మీరు రిక్వెస్ట్ ప్లేస్ చేయొచ్చు. రిసిప్ట్ ఎలా రిక్వెస్ట్ ప్లేస్ చేశారంటే మీరు పర్టికులర్ డేట్ని ఎప్పుడైతే రిసిప్ట్ అనేది జనరేట్ అయింది, ఎప్పుడు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయబడింది, ఆ డీటెయిల్స్ అన్ని మాకు ఇక్కడ ఇస్తే ఆ డేట్కి సంబంధించిన రిసిప్ట్ మీకు పంపబడుతుంది. ఈ విధంగా సర్వీస్ రిక్వెస్ట్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లోన్స్లో వచ్చేసి మీ ఎవరిదైతే లోన్ ఇక్కడ మనం చూస్తున్నామో ఈ లోన్ అకౌంట్ నెంబర్ సంబంధించిన కస్టమర్ యొక్క లోన్ వివరాలన్నీ దీనిలో ఉంటాయి. ప్రైవసీ ఇష్యూస్ వల్ల మేము చూపించట్లేదు. దీనిలో వచ్చేసి టెన్యూర్, ఆర్ఓఐ అండ్ మిగతా డీటెయిల్స్ అన్ని లైక్ ఎంత అమౌంట్ శాంక్షన్ అయింది, ఈ డీటెయిల్స్ అన్ని మీకు ఈ లోన్స్ అనే సెక్షన్లో క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్స్ ఆప్షన్లో ఇందాక నేను చెప్పినట్టుగానే మనకి ఎంత డ్యూ ఉంది ఈ మంత్ కట్టాల్సింది అండ్ లోన్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ అకౌంట్ స్టేట్మెంట్ ద్వారా ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్ అకౌంట్ స్టేట్మెంట్. సో అకౌంట్ స్టేట్మెంట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ కస్టమ్ ఆప్షన్, 1 year ఆప్షన్ అండ్ 6 months ఆప్షన్. దీనిలో ఏంటంటే అకౌంట్ స్టేట్మెంట్లో ప్రస్తుతానికి ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఏమీ లేవు కాబట్టి రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. కస్టమర్ ఎవరైతే లోన్ తీసుకున్నారో ఆల్రెడీ ట్రాన్సాక్షన్స్ అయిన పక్షంలో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో 6 months ట్రాన్సాక్షన్స్ కస్టమర్ ఏమేమైతే పే చేశారో అది ఎంత అమౌంట్ డిడక్ట్ అయింది, ఎంత అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఉంది అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో 1 yearలో ఇక్కడ 3 transactions కనిపిస్తుంది. 300 అమౌంట్ అండ్ 500 అమౌంట్ పే చేశారో ఎంత బ్యాలెన్స్ ఉంది. అట్లనే మీరు కస్టమ్ ఆప్షన్లోకి వెళ్ళి ఎక్కడ నుండి ఎక్కడ వరకు కావాలి మీకు ఆ స్టేట్మెంట్ అనేది కూడా మీరు ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెట్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ పెట్టుకొని మీరు క్లియర్గా ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్ మంత్లీ పేమెంట్స్. రీసెంట్గా ఏమైనా పేమెంట్స్ చేశారా అనేది ఇక్కడ మీకు రిఫ్లెక్ట్ ఉంది. లాస్ట్ 3 payments ఏదైతే కస్టమర్ పోర్టల్ ద్వారా చేశారో అవి మనకి ఈజీగా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. మంత్లీ పేమెంట్స్ డ్యూ, ఆల్రెడీ కస్టమర్కి ఏమైనా డ్యూ ఉందా ఈ మంత్లో పే చేయాల్సింది అనేది ఇక్కడ కనిపిస్తుంది. రీసెంట్ పార్ట్ పేమెంట్స్ ఏమైనా కస్టమర్ చేశారా లాస్ట్ 3 transactions వరకు ఇక్కడ కనిపిస్తుంది. ఆటో ప్రీపే ద్వారా కస్టమర్ ఏదన్నా పేమెంట్ చేశారా ఎవ్రీ మంత్ 15th ఏదైతే డిడక్ట్ అవుతుందని చెప్పాను నేను, అది మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. పేమెంట్స్ వయా యాప్ ద్వారా ఎటువంటి పేమెంట్స్ చేశారు, ఏ తారీఖుల్లో చేశారు అనేది ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది మొత్తం ట్రాక్ మొత్తం. సో మీరు యాప్ ద్వారా ఎటువంటి పేమెంట్స్ చేసినా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్స్ వచ్చేసి హోమ్ ఫస్ట్ నుండి మీకు ఎటువంటి వివరాల కోసమైనా లైక్ ఏదైనా నోటిఫికేషన్ మీకు తెలియజేయాలనుకుంటే హోమ్ ఫస్ట్ వారు ఇక్కడ ప్లేస్ చేస్తారు. మీరు దీనిలో ఫెస్టివల్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఈవెంట్స్ కానివ్వండి, ఏదైనా ఆఫర్స్ కానివ్వండి, హోమ్ ఫస్ట్ వారు పెట్టే ఏదైనా టాస్క్ కానివ్వండి, ఇవన్నీ ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. మనకి జరిగే లైవ్ సెషన్స్ కూడా ఎప్పుడెప్పుడు దేని గురించి లైవ్ సెషన్ టాపిక్ జరుగుతుంది, మీకు ఇండిపెండెన్స్ డే కానీ ఫెస్టివల్స్ కానీ ఇవన్నీ నోటిఫికేషన్స్ మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మోర్లో కస్టమర్కి సంబంధించినవన్నీ ఇది యూజర్ ఫ్రెండ్లీ లాగా క్రియేట్ చేశారు. సో ఇందాక నేను చెప్పిన ఆప్షన్స్ అన్ని
ఒక్కసారి ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి. అకౌంట్ స్టేట్మెంట్ ఇందాక నేను చెప్పినట్టు మీకు స్టేట్మెంట్ ఆప్షన్ ఉంటుంది. సేమ్ డాక్యుమెంట్ సెంటర్. సో డాక్యుమెంట్ సెంటర్లో ఏంటంటే లాస్ట్ కొన్ని ఎప్పుడైతే లోన్ స్టార్ట్ చేశారో కస్టమర్ అప్పటి వరకు ఏమన్నా డాక్యుమెంట్ రిక్వెస్ట్ కస్టమర్ ప్లేస్ చేసిన పక్షంలో ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఫర్ సపోజ్ కస్టమర్ మిస్ అయ్యి ఉంటే ఆల్రెడీ ఏమన్నా తీసుకోవడం, బ్రాంచ్కి వచ్చి తీసుకోవడం కంటే ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నుండి ప్లేస్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో సర్వీస్ రిక్వెస్ట్ ఇందాక నేను చెప్పిన ప్రకారం సర్వీస్ రిక్వెస్ట్ దీనిలో నుండి ప్లేస్ చేయొచ్చు. బ్రాంచ్ లొకేటర్ మనం దీని ద్వారా బ్రాంచ్ ఎక్కడ ఉంది అనేది చూసుకోవచ్చు. సో మన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమిటి, పాలసీ ఏమిటి, అండ్ రిఫర్ ఎ ఫ్రెండ్. రిఫర్ ఎ ఫ్రెండ్ ఆప్షన్ ఏంటి అంటే, సో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే రిలేటివ్స్ కానీ ఎవరికైనా మనకి లోన్ అవసరం ఉంది అనుకుంటే వారి యొక్క మొబైల్ నెంబర్ అండ్ వారి యొక్క పేరు తదితర వివరాలన్నీ లైక్ ఈమెయిల్ ఐడి, వాళ్ళ అడ్రస్ ఇవన్నీ మనకి ఇక్కడ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే కనుక ఇది డైరెక్ట్గా మాకు హెడ్ ఆఫీస్కి అనేది వెళ్తుంది. సో అక్కడ నుండి ఏ బ్రాంచ్కి అయితే ఇది రిక్వైర్మెంట్ ఉందో అక్కడికి వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. వాళ్ళు ఈ కస్టమర్కి మొబైల్ నెంబర్ ద్వారా వాళ్ళని కాంటాక్ట్ చేసి లోన్ గురించి డిస్కస్ చేసి అవుతుందో లేదో, ప్రొసీడ్ చేయగలమో లేదో, వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంటేషన్ మొత్తం చూసుకుంటారు. సో మీరు ఇలా కూడా రిఫర్ ఏ ఫ్రెండ్ ఆప్షన్ ద్వారా కూడా మీకు కావాల్సిన వాళ్ళకి లోన్ అనేది ఇవ్వబడవచ్చు. సో మీకు ఇంకా ఎటువంటి వివరాలు ఉన్నా కూడా లైక్ ఏదన్నా డౌట్స్ కానీ క్వైరీస్ కానీ ఉన్నా కూడా మీరు ఈ మొబైల్ నెంబర్ ద్వారా ముంబై హెడ్ ఆఫీస్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీ క్వైరీస్ ఏదున్నా కూడా మీరు అక్కడ ప్లేస్ చేయవచ్చు. సో ఇది టోటల్గా డాష్ బోర్డ్ అండ్ యాప్ యొక్క వివరాలు. సో దీని తర్వాత మీకు ఎటువంటి క్వైరీస్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్స్లో మీరు ఇవ్వవచ్చు. సో టోటల్గా ఇది మీరు యాప్ని ఇలా యూజర్ ఫ్రెండ్లీగా యూజ్ చేసుకోవచ్చు. మీరు బ్రాంచ్కి రావాల్సిన పని లేదు. ఒకవేళ మీరు బ్రాంచ్కి వచ్చినా కూడా మన కస్టమర్ సర్వీస్ మేనేజర్స్ కూడా యాప్ ద్వారానే రిక్వెస్ట్ ప్లేస్ చేస్తారు. సో మీరు బ్రాంచ్కి రావటం కంటే ఇంట్లో నుండే ఇది ఈజీగా మీరు రిక్వెస్ట్ ఏదైతే ప్లేస్ చేయొచ్చో ఇవన్నీ మీకు ఇప్పుడు ఆప్షన్ చూపించాం కాబట్టి క్లియర్గా మీరు అన్ని ఆప్షన్స్ని యూజ్ చేసుకొని ఇంటి ద్వారానే ఫ్రీగా అన్ని సేవల్ని మీరు ఉపయోగించుకోవచ్చు. మీకు ఎటువంటి క్వైరీస్ ఉన్నా కూడా ప్లీజ్ లెట్ us know in the comment section. మేము ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. సో బేసికలీ మనం లోన్ శాంక్షన్ అయినప్పుడే ఈ యాప్ అనేది కస్టమర్తో ఇన్స్టాల్ చేయించేసుకుంటాము. సో దట్ వాళ్ళకి ఎటువంటి క్వైరీస్ ఉన్నా కూడా దీని ద్వారానే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి వీలుంటుంది అనమాట. సో ప్రతిదీ మీకు కావాల్సిన రిక్వెస్ట్లు కానీ ఏదైనా కూడా దీని ద్వారానే ప్లేస్ చేయడం వల్ల కస్టమర్కి టైం సేవ్ అవుతుంది. సో మల్టిపుల్ టాస్క్స్ ఉండవు. కస్టమర్ బ్రాంచ్కి రావడం, మేము మళ్ళీ ప్లేస్ చేయడం రిక్వెస్ట్ కంటే డైరెక్ట్గా కస్టమర్ పోర్టల్ నుండి రిక్వెస్ట్ ప్లేస్ చేయడం వల్ల డైరెక్ట్గా మనకి కంపెనీకి ఫార్వర్డ్ అయిపోతుంది. సో యాప్ని యూజ్ చేయడం బెస్ట్ ఆప్షన్. ఎటువంటి క్వైరీస్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి, మేము ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. సో టాప్అప్ లోన్ ఎలా అనేది చేశారు. సో తుమ్మల నరేష్ గారు హౌ టు గెట్ టాప్అప్ అని చెప్పేసి కామెంట్ చేశారు. సో టాప్అప్ లోన్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది.
సో లోన్ క్వెరీలో కస్టమర్ రిఫరల్ అండ్ టాప్అప్. సో ఇక్కడ టాప్అప్ లోన్ అనేది ఆప్షన్ చూస్ చేసుకొని టాప్అప్ అని ఎంటర్ చేసి మీరు డిస్క్రిప్షన్లో టాప్అప్ మీకు దేని పర్పస్ కోసం కావాలి, టాప్అప్ రిక్వైర్డ్ ఫర్ దేనికి అని చెప్పేసి రీజన్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీని ప్రకారము మీరు సబ్మిట్ చేసిన క్వైరీ ప్రకారము మీ పేమెంట్ ట్రాక్ ఎట్లా ఉంది, మీ ఎలిజిబిలిటీ ఎంత, టోటల్ చెక్కింగ్ జరిగిన తర్వాత మీ రిక్వైర్మెంట్ ఏంటి అనేది పరిగణలో తీసుకొని మీకు టాప్అప్ ఎంత అమౌంట్ అనేది వచ్చింది అనేది బ్రాంచ్ వారు మీకు తెలియజేస్తారు. దాని ప్రకారం మీరు టాప్అప్ అనేది అవైల్ చేసుకోవచ్చు. మీరు టాప్అప్ ఆప్షన్ కూడా ఇక్కడ నుండి మీరు ప్లేస్ చేయవచ్చు. సో టాప్అప్ ఎప్పుడు వస్తుంది అని అంటే భిక్షపతి గారు అడుగుతున్నారు టాప్అప్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. టాప్అప్ ఎప్పుడు వస్తుంది అంటే 12 months ఆఫ్ ఈఎంఐ ట్రాక్ మీద క్లియర్గా ఉండాల్సి ఉంటుంది. అంటే మీరు కట్టే ఈఎంఐ 12 months వరకు క్లియర్ ట్రాక్ రికార్డ్ ఉండాలి, బౌన్సెస్ లేకుండా. సో మంచి ట్రాక్ రికార్డ్ 12 months వరకు మీరు మెయింటైన్ చేస్తే, అంటే కన్స్ట్రక్షన్ లోన్స్కి అయితే ఓన్లీ ప్రీ ఈఎంఐ కడుతూ ఉంటారు, అంటే వడ్డీ కడుతూ ఉంటారు. అట్లాంటి కేసెస్లో మనం కన్సిడర్ చేయలేము. వన్స్ ఈఎంఐకి కన్వర్ట్ అయిన తర్వాత 12 months అనేది ట్రాక్ రికార్డ్ క్లియర్గా ఉంటే మనం డెఫినెట్గా మీ ఎలిజిబిలిటీ చెక్ చేసి 12 months తర్వాత మనం టాప్అప్ అనేది డెఫినెట్గా ప్రొవైడ్ చేయగలం. సో ఎలిజిబిలిటీ ఎట్లా చెక్ చేస్తాము అని అంటే, సో మీరు కడుతున్న ఈఎంఐ, ప్రెసెంట్ మీరు కడుతున్న ఈఎంఐకి సో నెక్స్ట్ మీరు కట్టాల్సిన ఈఎంఐ ఎంత అంటే, మీకు టాప్అప్ ఎంత అవైల్ చేస్తే మీరు కట్టే ఈఎంఐ ఎంత, దాని ప్రకారం మాకు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. దాని ప్రకారం మీరు సంపాదిస్తున్న దాన్ని బట్టి అండ్ మీరు కడుతున్న ఈఎంఐని పరిగణలో తీసుకొని టాప్అప్ ఎంత అవైల్ చేయొచ్చు అనేది మనం ఎలిజిబిలిటీ చెక్ ప్రకారం చెప్తాము అనమాట. అంటే మీకు అదర్ దాన్ దట్ అప్పటిదాకా లోన్స్ ఏమి తీసుకోకుండా ట్రాక్ రికార్డ్, సిబిల్ అంతా కరెక్ట్గా ఉంటే మీకు టాప్అప్ ఎంత వస్తుందని క్లియర్గా మెన్షన్ చేస్తాం. సో ఐ థింక్ మీ క్వైరీస్ అన్ని రిజాల్వ్ అయినాయి అని అనుకుంటున్నాను. ఎటువంటి క్వైరీస్ ఉన్నా కూడా మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి. మేము కమెంట్స్ ద్వారానే మీ క్వైరీస్ రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము. సో ఇంతే. సో ఇది కస్టమర్ పోర్టల్ యొక్క ఉపయోగాలు. ప్రతి కస్టమర్ దీన్ని ద్వారానే రిక్వెస్ట్ ప్లేస్ చేసి బ్రాంచ్కి రావాల్సిన పని లేకుండానే మీకు ఈజీగా సులువుగా మీ పనులు చేసుకోవడానికి కస్టమర్ పోర్టల్ యాప్ని డెఫినెట్గా యూజ్ చేయండి. ఇది మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఎవరైతే ఇంకా ఇన్స్టాల్ చేసుకోలేదో, మీకు ఎటువంటి క్వైరీ ఉన్నా బ్రాంచ్కి ఫోన్కి కాల్ చేసి మీరు డెఫినెట్గా ఇది ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలో మీరు మాకు అడిగితే కనుక మేము ఇన్స్టాల్ చేయిస్తాము. సో let's conclude the session. Thank you. I think మీరు ఇంకా నెక్స్ట్ ఎవ్రీ వీకెండ్ మా యొక్క హోమ్ ఫస్ట్ లైవ్స్ కోసం మీరు ఈ ఫేస్బుక్ని ఫాలో అవ్వండి. వేరియస్ టాపిక్స్ అంటే హోమ్ లోన్స్కి సంబంధించి వేరియస్ టాపిక్స్ గురించి కూడా వాళ్ళు ప్రతి వారం పెడుతున్నారు. సో కంపల్సరీగా ఇది ఫాలో అవ్వండి. మీకు హోమ్ లోన్ తీసుకునే వారికి ఎటువంటి క్వైరీస్ ఉన్నా కూడా వీటి ద్వారా లైక్ సబ్సిడీ కానివ్వండి, లేకపోతే ఎట్లాంటి ప్రాపర్టీస్ చూస్ చేసుకోవాలని కానివ్వండి, మీకు ఇక్కడ క్లియర్గా మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ.